నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 19. నీతో మాట్లాడడం కన్నా పాటలు వినడం బెటర్ అన్న సంయుక్త కారులో ఉన్న ఎఫ్ఎం ఆన్ చేసింది. ఏదో పాట వస్తుంటే చిన్నగా హమ్ చేస్తూ కూర్చుంది. ఆమె పాట శిఖర్ చెవులకు వినిపించి, నీకు పాటలు పాడడం కూడా వచ్చా వెటకారంతో అన్న అతడు ఆమెను విసుగ్గా చూశాడు. చిన్నప్పుడు కొద్దిగా మ్యూజిక్ నేర్చుకున్నాను. వికారంగా ముఖం పెట్టిన అతని ముఖాన్ని చూడకుండా గొప్పగా చెప్పింది సంయు. ఆ తర్వాత నీకు చెప్పడం నా వల్ల కాదు అని మీ టీచర్ నేర్పించడం మానేయమన్నదా? పక్కున నవ్వి ఆమెను ఎగతాళి చేశాడు. యూ అని కోపంతో అతని వైపుకు తిరిగి తన 2 చేతులతో అతని పీక పట్టుకుంది. ఒసే రాక్షసి, నన్ను చంపేస్తావా ఏంటి? ఆమె పట్టు అతనికి కొంచెం కూడా నొప్పి పెట్టకపోయినా కావాలని బాధ నటించాడు. అవును బావా, నిన్ను చంపేసి నీ రక్తం తాగేస్తా. నేను రాక్షసిని కదా, అహహా అని వికటహాసం చేసింది ఆమె. బాబోయ్, నువ్వు నిజంగా దయ్యానివి, రాక్షసివి. ఎవరైనా ఉన్నారా? నన్ను కాపాడండి కీచుగా అన్న అతడు మరింత భయాన్ని నటించాడు. అదంతా నిజం అనుకున్న సంయుక్త అతడు భయపడ్డాడని సంబరపడింది. చూసావా బావా, నేనంటే ఏంటో. ఇక మీదట నాతో పరాచకాలు ఆడకు. నా ఈగోని హట్ చేయాలని చూడకు. అనవసరంగా నా చేతిలో ఖర్చయిపోతావు. ఖబర్దార్ అని హెచ్చరించింది. అలాగా అన్న అతడు కారుని సైడుకు ఆపాడు. ఆమె ఉలిక్కిపడి, కారు ఎందుకు ఆపావు అన్న ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. ఏదో చిల్లర డబ్బులు ఖర్చు పెట్టినట్టుగా నన్ను ఖర్చు చేస్తానన్నావు కదా, అదే నేనెలా నీ చేతిలో ఖర్చయిపోతానో చూద్దామని కారు ఆపాను. అదేదో తొందరగా చేసేయ్, నువ్వు చేసేదేదో చూడాలని ముచ్చటగా ఉంది అన్న అతడు గంభీరంగా ముఖం పెట్టాడు. ఆమె చిన్నగా నవ్వేసి, నేను ఊరికే జోక్ చేశాను బావా, నువ్వు అది సీరియస్గా తీసుకున్నట్టున్నావు. నువ్వు మనిషివి, నువ్వేమన్నా డబ్బువా ఖర్చయిపోవడానికి? బాగుంది కదా అని ఏదో సినిమాలోని డైలాగ్ వాడాను అంతే, హిహి అని పళ్ళన్నీ కనిపించేలా నవ్వింది. అతడు ఆమెను చూసి నవ్వలేదు సరికదా, మరింత సీరియస్గా ముఖం పెట్టాడు. ఆమె ముఖంలో నవ్వు మాయమై ఏడుపు ప్రత్యక్షమైంది. అలా చూడకు బావా, భయమేస్తోంది. ఇలా రాత్రులు రోడ్డు మీద ఉండడం కరెక్ట్ కాదు. దారిన పోయే వాళ్ళు ఎవరైనా చూస్తే బాగోదు. ఇంకా దొంగలు రౌడీలు వస్తే మనకి ప్రమాదం. అందుకని నా మాట విని కారును స్టార్ట్ చేయి ప్రాధేయపడింది సంయు. నోవే, ఇందాక నువ్వు అన్నదేదో చేసే వరకు నేను ఇక్కడి నుండి కదలను మొండికేశాడు శిఖర్. అయ్యో బావా, అదంతా ఉత్తదని చెప్పాను కదా. నువ్వు నమ్మట్లేదా? అయితే సారీ చెప్తున్నాను. ప్లీజ్, ఇలా రోడ్డు మీద మనం ఉండొద్దు. ఎయిర్పోర్ట్కి వెళ్దాం రిక్వెస్ట్ చేసింది. కంటిన్యూగా డ్రైవింగ్ చేసి అలసిపోయాను. ఎలాగో నీకు డ్రైవింగ్ వచ్చు అని అదేమంతా గొప్ప విషయం కాదు అన్నావు కదా. కాసేపు నువ్వు డ్రైవింగ్ చేస్తే నేను పక్కన కూర్చుంటాను అన్న అతడు తన సీట్ బెల్ట్ తీసి ఆమెది తీశాడు. తనను తాకిన అతని మునివేళ్ల స్పర్శకి ఆమె ఒళ్ళు జల్లుమంది. నాకు రాదు, ఊరకనే తమాషాకి అన్నాను అంటుంటే ఆమె మాటలు తడబడ్డాయి. అన్నీ వచ్చు అన్నావు. ఒక కన్నుబొమ్మ మాత్రమే పైకి లేపి ఆమెను సీరియస్గా చూశాడు. సారీ తలదించుకుంది. ఆమె నడుం పట్టుకొని తన ఒడిలోకి లాక్కున్నాడు. మళ్ళీ చెప్పు, నాకు వినిపించట్లేదు అన్నాడు. ఆమె పడిపోతానేమోనన్న భయంతో అతని మెడ చుట్టూ చేతులు వేసి సారీ అంది. బయలుదేరినప్పటి నుండి నన్ను ఇరిటేట్ చేస్తూ 100 మాటలు మాట్లాడావు కదా, ఒక్కసారి చెప్తే సరిపోతుందా అన్న శిఖర్ తన ముఖాన్ని ఆమె గొంతు కింద ఉంచాడు. సరే అయితే చాలాసార్లు సారీ చెప్తాను అని అతని గరుకుగడ్డం తన గొంతు కింద గిలిగింతలు పెడుతుంటే తాళలేక కిలకిలా నవ్వింది. అబ్బా బావా, అలా చెయ్యకు. నాకు కితకితలు పుడుతున్నాయి, నవ్వలేకపోతున్నాను అని అతని ముఖాన్ని తన 2 చేతులతో పట్టుకుంది. తమకంతో చూసిన అతడు ఆమె పెదాలను అందుకోబోయాడు. ఇంతలో వాళ్ళ ముఖాలపై వెలుగుపడింది. తన్మయత్వంతో ఉన్న వాళ్ళు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. తల తిప్పి చూసిన శిఖర్ ముఖం కోపంతో ఎర్రబడింది. అటుగా కారులో వెళ్తున్న ఒక రౌడీ మూక కారు ఆగి ఉండడం చూసి తమ కారుని సైడ్కి ఆపి వీళ్ళు దగ్గరికి వచ్చారు. వాళ్ళకి కారులో ఉన్న శిఖర్ కాకుండా అతని ఒడిలో కూర్చొని ఉన్న సంయుక్త కనిపించింది. ఒరేయ్, మనకి అమ్మాయి దొరికిందిరా, పండగ చేసుకుందాం అని వాళ్ళు మాట్లాడుకున్నారు. కారులోకి తొంగి చూస్తూ సెల్ ఫోన్ టార్చ్ లైట్తో వాళ్ళ ముఖం
పైన లైట్ వేశారు. లైట్ వేశాక కానీ వాళ్ళకు తెలియలేదు అందులో అమ్మాయితో పాటు అతడు ఉన్నాడని. తమ రొమాంటిక్ మూడ్ని డిస్టర్బ్ చేసిన వాళ్ళపై విపరీతంగా కోపం వచ్చింది శిఖర్కి. సంయుక్తను జాగ్రత్తగా సీట్లో కూర్చోబెట్టి కార్ డోర్ ఓపెన్ చేసి దిగుతుంటే, వద్దు బావా, వాళ్ళు రౌడీల్లా ఉన్నారు, మనకెందుకు, వెళ్ళిపోదాం, అతన్ని వెళ్ళనివ్వకుండా చెయ్యి గట్టిగా పట్టుకుంది. నువ్విక్కడే ఉండు, ఏం జరిగినా కిందికి దిగవద్దు, నేను వాళ్ళకేం కావాలో అడిగేసి వస్తాను అని ఆమె చెయ్యి విడిపించుకొని కారు దిగి వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఒళ్ళు విరుచుకొని, ఏం కావాలి మీకు, గంభీర స్వరంతో అడిగాడు శిఖర్. బ్రో, మాకు నీతో పని లేదు, ఆ అమ్మాయిని మాకు వదిలేసి నీ దారిన నువ్వెళ్ళు, వెకిలిగా నవ్వుతూ అన్నాడు ఆ నలుగురిలో ఒకడు. అంతే, క్షణంలో వాడి మూతి పగిలింది. అలా పంచిస్తాడని వాళ్ళు ఊహించలేదు. ఏం జరిగిందో వాళ్ళ మైండ్ క్యాచ్ చేసేలోపు మిగతా ముగ్గురు మీద తన చేతివాటం చూపించాడు శిఖర్. అంతే, ఆ నలుగురు కుర్రాళ్ళ ముఖాలు పచ్చడి అయ్యాయి. అంతా క్షణంలో జరిగిపోయింది. బావకి ఫైటింగ్ వచ్చా? భయంతో ఊపిరి బిగబట్టి కారులో నుండి చూస్తున్న సమయు ఆశ్చర్యంతో నోరు తెరిచింది. వాళ్ళని చావబాదిన శిఖర్ చేతులు దులుపుకొని, చాలా, ఇంకొంచెం కావాలా, పొగరుగా అడిగాడు. అసలే వాళ్ళు తాగేసి ఉన్నారు. శిఖర్ కొట్టిన దెబ్బలకి ఆకాశంలోని నక్షత్రాలు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంటే ఇక చాలు అన్నట్టు చేతులతో సైగ చేసి దండం పెట్టారు. ఒకవైపు నోట్లో నుండి రక్తం కారుతుంటే నొప్పితో సారీ చెప్పడానికి కూడా వాళ్ళ పెదవులు కదలడం లేదు. కళ్ళతోనే వాళ్ళు నలుగురు సైగలు చేసుకుని తమ కారు దగ్గరికి పరిగెత్తారు. ఇంకొక క్షణం ఉంటే ప్రాణాలు పోతాయేమో అన్నంతగా భయపడిపోయారు. వాళ్ళలా ప్రాణభయంతో పరుగులు పెడుతుంటే చిన్నగా నవ్వుకుంటూ వచ్చి కారెక్కి కూర్చున్నాడు శిఖర్. బావా, నీకేం కాలేదు కదా, కంగారు పడింది. నాకేమవుతుంది, కనుబొమ్మలు ఎగరవేశాడు. ఆమె మూతి తిప్పుకొని, నీకు బాక్సింగ్ వచ్చా, అలా వాళ్ళ ముఖాలపై పంచులు విసిరావ్ అని తన ఆశ్చర్యాన్ని ఆమె కళ్ళల్లో పలికించింది. హం అన్న అతడు కారుని ముందుకు పోనిచ్చాడు. వీళ్ళు ఎయిర్పోర్టుకు వచ్చిన కాసేపటికి ఫ్లైట్ ల్యాండ్ అయినట్టు అనౌన్స్మెంట్ వినిపించింది. ఆ తర్వాత ఒక అరగంటకి మృదుల, నైనిక తమ లగేజీ తీసుకొని బయటికి వచ్చారు. అత్తయ్య అంటూ ఆమెకు ఎదురు వెళ్ళి హక్ చేసుకుంది సంయుక్త. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి నువ్వు వచ్చావా? ఆశ్చర్యపోయిన ఆమె ఆనందంతో సంయుక్త వీపు నిమిరింది. అవును అత్త, ఎవరో ఒకరం రావాలి కదా అన్న ఆమె, హాయ్ నైనిక, హౌ ఆర్ యు అని ఆమెకి చిన్న హగ్ ఇచ్చింది. ఆమె చిన్నగా నవ్వి ఫైన్ అంటూ ముందుకు కదిలింది. సంయుక్త ఎప్పటిలా ముందు సీట్లో కూర్చోబోతుంటే, వెనక్కి వెళ్ళు అన్నాడు శిఖర్. అతన్ని గుర్రుగా చూసి వెనక సీట్లో కూర్చుంది. ముందు సీట్లో అతని పక్కన మృదుల కూర్చుంది. మమ్మీ, ప్రయాణం ఎలా సాగింది? డాడ్ ఎప్పుడు వస్తానని చెప్పారు? డ్రైవింగ్ చేస్తూ తన తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు శిఖర్. ఆమె కొడుకు అడిగిన దానికి సమాధానం చెప్తూ ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుతూ ఉండడంతో, అబ్బో, ఈ తల్లి కొడుకుల ముచ్చట్లు ఇప్పట్లో అయ్యేలా లేవు అనుకున్న సంయుక్త కళ్ళు మూసుకొని సీటుకు చేరగిలబడింది. అంతే, వెంటనే నిద్రలోకి జారుకుంది. రియర్ వ్యూ మిర్రర్లో ఆమెను చూసిన శిఖర్ చిన్నగా నవ్వుకున్నాడు. ఇల్లు చేరేసరికి పూర్తిగా తెల్లవారింది. వీళ్ళు వస్తారని ముందే తెలుసు కాబట్టి మాధవి, హర్షవర్ధన్ తొందరగా లేచి ఫ్రెషప్ అయి వీళ్ళకి స్వాగతం పలికారు. వదినా, నిన్ను చూసి ఎన్నాళ్ళైంది అని మృదులని హక్ చేసుకుని ఆప్యాయంగా పలకరించింది మాధవి. అన్నయ్య, ఎలా ఉన్నారు అని హర్షవర్ధన్ని పలకరించింది మృదుల. ఇలా పలకరింపులు అయ్యాక మీరు త్వరగా ఫ్రెషప్ అయ్యండి, టిఫిన్ తిందురు కానీ, ఫ్లైట్లో ఏం తిన్నారో ఏంటో అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి. అత్తయ్య రండి, మీకు గది చూపిస్తాను అని వాళ్ళ లగేజీ పట్టుకొని వచ్చి గెస్ట్ రూమ్ చూపించి తను ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళింది సంయుక్త. ఈలోపు జానకమ్మ లేచి మృదుల దగ్గరికి వచ్చి, ఎలా ఉన్నావు తల్లి అని కూతుర్ని వాత్సల్యంతో పలకరించింది. నేను బాగున్నాను అమ్మా, నీ ఆరోగ్యం ఎలా ఉంది అని తన తల్లి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకుంది మృదుల. ఆ తర్వాత అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర చేరారు. మాధవి, హేమ వాళ్ళకి టిఫిన్ వడ్డిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. సమయు టిఫిన్ చేయడానికి రాలేదేంటి? కాసేపటికి మృదుల అడిగింది.
రాత్రంతా మెలకువతో ఉంది కదూ, అందుకని ఈ పాటికి బెడ్ ఎక్కి గుర్రు పెట్టి ఉంటుంది. నువ్వు దాని గురించి ఆలోచించకుండా టిఫిన్ తిను వదిన, చిన్నగా నవ్వుతూ చెప్పింది మాధవి. అవునా అనుకున్న ఆమె వేరే విషయాలు మాట్లాడడం మొదలుపెట్టింది. మమ్మీ మీరు రెస్ట్ తీసుకోండి, నాకు కొంచెం పని ఉంది, నేను సిటీ వరకు వెళ్ళి వస్తాను అని టిఫిన్ తిన్న వెంటనే తన గదికి వచ్చాడు శిఖర్, ముఖ్యమైన వస్తువులు తీసుకొని వెళ్ళడానికి. అలా వచ్చిన అతడు సంయుక్త గదిలోకి తొంగి చూశాడు. ఆమె గదిలో కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అనుకుంటూ లోపలికి వచ్చాడు. ఒక కాలు చాపి మరొక కాలు మడిచి పక్కకు ఒత్తిగిల్లి మంచం మీద పడుకొని ఉన్న ఆమె కనిపించింది. ఫ్యాన్ కూడా వేసుకోలేదు. ఆమె ముఖంపై పట్టిన చిరుచెమటలు చూసి అనుకున్న అతడు ఫ్యాన్ వేశాడు. బయటికి వచ్చి ఆమె నిద్రని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉండడం కోసమని గది తలుపు ముందుకు వేశాడు. ఆ తర్వాత కారు తీసుకొని సిటీకి బయలుదేరాడు శిఖర్. ఎప్పటికో నిద్రలేచిన సంయుక్తకి ఇంట్లో ఎక్కడా శిఖర్ కనిపించలేదు. అత్త, నీ కొడుకెక్కడా అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది సంయు. ఏంటే, ఇప్పటి నుండే వాడెక్కడికి వెళ్ళినా నీకు చెప్పేసి వెళ్ళాలా? ఎక్కడా అని ఆరా తీస్తున్నావు అని ఆమె తల మీద చిన్నగా మొత్తింది మృదుల. అది కాదత్తా, నువ్వు వచ్చావు కదా, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళాడా అని అడిగాను అని మూతి తిప్పింది సంయు. నువ్వు ఎందుకు అడిగావో నాకు తెలుసులేవే అని ఆమె బుగ్గలు పుణికింది మృదుల. మృదుల నైనిక పెళ్లితో పాటు శిఖర్ పెళ్లి కూడా ఒకే ముహూర్తానికి చేస్తే బాగుంటుందేమో అన్నది జానకమ్మ. అవును అమ్మా, నాకు అలాగే చెయ్యాలని ఉంది, కానీ వాడిప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అంటున్నాడు పెదవి విరిచింది మృదుల. వాడు అలాగే అంటాడు, అలా అని పెళ్లి చేయడం మానేస్తామా ఏంటి? ఒప్పించి పెళ్లి చేయాలి కానీ అంటూ ఓరగా సంయుక్తను చూసింది బామ్మ. ఆమె బుగ్గలు అప్పుడే సిగ్గుతో ఎర్ర చెర్రీ టమాటాలు అయ్యాయి. అయినా మృదుల, ఇప్పటి నుండి సంబంధాలు చూస్తేనే కదా వాడు చేసుకుంటాను అనే వాటికి మనకంటూ ఒక మంచి సంబంధం దొరుకుతుంది. కావాలని ఇలా అన్నది జానకమ్మ. మృదుల మనసులో ఏముందో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇలా అడిగింది. అదేంటమ్మా, ఇంట్లో సంబంధం ఉండగా బయట సంబంధం చూద్దామంటావు? మన సంయుక్త ఉండగా మళ్ళీ వాడికి బయట సంబంధం ఎందుకు? కినుకుగా అన్న మృదుల. మీకెవరికి మా సంబంధం ఇష్టం లేదంటే ముందే చెప్పండి, అనవసరంగా నేను ఆశ పెట్టుకోకుండా ముందే జాగ్రత్త పడతాను. అయినా మా వాడికి పిల్లనియ్యడానికి అంటే 1,000,000 మంది ముందుకు వస్తారు. వాడికేం తక్కువని? బాగా చదువుకున్నాడు, హ్యాండ్సమ్గా ఉంటాడు, మంచి తెలివితేటలున్నాయి, పైగా బిజినెస్ చేసే సత్తా మెండుగా ఉన్నవాడు. ఇక మాకంటూ వెనక ముందు ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎవరికైనా తెలిసి ఇంత మంచి సంబంధం వదులుకుంటారా? మేమొక్క మాట మా అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నామంటే చాలు, వెంటనే మా పిల్లని ఇస్తామంటూ ఆడపిల్లలు ఉన్న పేరెంట్స్ అందరూ ఎగబడతారు. అంతేనా, మీరు అడిగినంత కట్న కానుకలు ఇస్తామంటూ మా ఇంటి ముందు లైన్ కడతారు తెలుసా అని తమ గురించి తన కొడుకు గురించి గొప్పగా చెప్పింది మృదుల. అయ్యో వదిన, ఈ విషయాలన్నీ మాకు తెలియకానా? అయినా మీ సంబంధం వద్దని మేమెక్కడ అన్నాం? ఇంతవరకు ఈ ప్రస్తావన మన మధ్య ఎప్పుడూ రానే లేదు. ఇప్పుడేగా మీరు వచ్చారు, ఎలాగో ఇక్కడే ఉంటారు. మీ అన్నయ్య మా అన్నయ్య వచ్చిన తర్వాత తీరిగ్గా ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. ఇప్పటి నుండి మీరెందుకు దెబ్బలాడతారు అని నొచ్చుకుంది మాధవి. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీ వీడియో ముందుగా చూడాలి అంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.